హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి ఏం చెప్తామంటే ఏబిఎంజెడ్ 2025 కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, రిజల్ట్స్ వచ్చినాక మార్క్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోండి అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రిజల్ట్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయాలు మీకు నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మరి ఎందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ నెట్ డాడీ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. నా ఎనీ అప్డేట్స్ మీకు నా ద్వారా నుంచి నేను చెప్పే మాటల ద్వారా మీకు అందుతాయి. ఈ వీడియో ఇంక మొదలు పెడదాం రండి. మరి ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. దీనివల్ల చిన్నపాటి బూస్ట్ దొరుకుతుంది మనకి. ఇంకా రాబోయే వీడియోల్లో అతి వేగంగా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాం. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేశారండి. ఏబిసెట్ వాళ్ళ యొక్క సీట్ వెబ్ థింగ్స్ అన్నీ ఇప్పుడే మొదలెట్టారు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ మార్చారండి, 6కి మార్చారు. నెక్స్ట్ మనం ఏవైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ని ఇంక్రీజ్ చేయడం ఏమి ఉండదండి. అదంతా అన్యూటబుల్ యొక్క స్టాటిస్టిక్స్. అంటే ఇప్పుడు వ్యూస్ కోసం అలా రాస్తారు, కానీ నార్మల్గా ఏవైతే ఎంసెట్లో ఆల్రెడీ రాసామో అవే ఉంటాయి. పెద్దగా మనం ఇంక్రీజ్ చేయడానికి ఏమి ఉండవు. మనం లెక్క చాలా తక్కువగా ఉంటుంది. ఆర్ అటు ఇటు ఒక 1 or 2 మైనస్ అటు ఇటు చేస్తారు. దానివల్ల మనకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అంతేగాని మనకి వేరేగా ఏమాత్రం ఎక్కువగా మార్క్స్ వేయరండి. మనం మార్చుకోవడానికి కూడా అవ్వదు. కానీ ఈ మధ్యన రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ మన చేతుల్లో బట్టి రాసాం కాబట్టి ఈ మధ్యన జరిగే కొన్ని ఎగ్జామ్స్లోన ఎక్కువగా తప్పు అంటే ఫ్రీగా మార్క్స్ ఎక్కువగా ఉన్న బిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఎగ్జామ్ రివ్యూస్ చెప్పాయండి. దాని ప్రకారం ఖచ్చితంగా మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ప్రీమియంకి వచ్చిన వెంటనే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ నంబర్ అది ఎన్ని వచ్చాయని చెక్ చేసుకోవాలి. దాని ద్వారా మీకు దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, తగ్గే ఛాన్సెస్ లేవు. మీరు జస్ట్ వచ్చే డేట్లని రిజల్ట్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసారనుకోండి, మీకు తెలుస్తుంది ఏవైతే మనం బిట్స్ బాగా లెక్కెట్టుకున్నామో అని. దాని ద్వారా మనకి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. అసలు మనం లెక్కెట్టేదానికంటే తక్కువ ఏమాత్రం రావండి, ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఎగ్జామ్ రివ్యూ చాలా కొన్ని బిట్స్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇచ్చారంట. దానివల్ల అవి ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. దాని ద్వారా మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. దానివల్ల ఉన్ని మార్కుల కన్నా ఎక్స్ట్రా మార్కులతో మీరు చాలా ఎక్కువ మార్కులు వస్తాయి మీకు. జస్ట్ పాస్కి రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా రాసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ మార్కులు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 10 బిట్స్ అలాగా అటు ఇటు అవ్వచ్చు. కానీ మరి మొత్తం రిజల్ట్స్ మార్క్స్ మనం ఒకసారి ఎగ్జామ్ రాసినాక మళ్ళీ చేంజ్ చేయడానికి లేదండి. బిట్స్ అటు ఇటు అవ్వచ్చు. అవ్వడం వల్లే మనకు మార్క్స్ అటు ఇటు అవుతాయి, దాన్ని వస్తాయి మనకి. ఇలా మీకు కావాల్సినవి ఏవైనా ఎంసెట్కి సంబంధించిన 2025 విశేషాలు ఏవైనా మీకు అప్డేట్లు కావాలంటే ఈ ఛానల్ చూడండి. ఈ ఛానల్ నెట్ డాడీ యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్తో మీకు మరింత అప్డేట్స్ ఇలాంటివి రాబోతున్నాయి. రాబోయే వీడియోకి ఇదేనా ఏబిఎంజెడ్ 2025 మీకు నచ్చిన కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. మీకు తెలుసుకోవాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి.